శరద్ పవార్ కుటుంబ సభ్యుడు అజిత్ పవార్ వాస్తవంగా 2 సార్లు కాదు 3 సార్లు పార్టీని చీల్చాడు. 3 సార్లు 2 సార్లు వెనక్కి వెళ్ళిపోయాడు. మొన్నటిసారి మాత్రం కుదరలేదు. ఫైనల్గా భారతీయ జనతా పార్టీతో కలిసినప్పుడు అతనికి పూర్తి సీట్లు రావడం, అంతకుముందు సీట్లు అవకాశం వచ్చినా చెడగొట్టుకున్నాడు. మొన్నటిసారి మాత్రం గట్టిగా నిలబడ్డాడు. ఫైనల్గా అజిత్ పవార్ ఇప్పుడు ఎన్సీపీ ఒరిజినల్ తనే అయ్యాడు. ఎన్సీపీ డూప్లికేట్ శరద్ పవార్ అయినటువంటి సందర్భం. భారతీయ జనతా పార్టీ అట్లాగే శివసేన ఎన్సీపీ ముగ్గురి కూటమి. వాస్తవంగా శివసేన ఒరిజినల్ అయినటువంటి ఉద్ధవ్ థాకరే పార్టీ చివరికి అది ఉద్ధవ్ థాకరే పార్టీకి మిగిలిపోయింది. ఎన్సీపీ ఒరిజినల్ అయినటువంటి శరద్ పవార్ది ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ అని పెట్టుకోవాల్సిన పరిస్థితి. దీనికి అంతటికి కారణమైనటువంటి అజిత్ పవార్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా సాగుతున్నాడు. మహారాష్ట్ర దీంట్లో నాగపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్, హిందువుల మీద దాడి, ఎవరైతే దేవేంద్ర ఫడ్నవీస్ దాని వెనకాల ఉన్నటువంటి సమాధుల వెనకాల దాక్కున్నోడు కూడా బయట పెడతామని ఇంకో పక్కన ప్రకటించాడు. శరద్ పవార్ది మైనారిటీ బుజ్జగింపు ధోరణి, కాంగ్రెస్ పార్టీది మైనారిటీ బుజ్జగింపు ధోరణి, వాళ్ళందరూ మాట్లాడేది చూస్తుంటాం. అయితే ఇప్పుడు ఇఫ్తార్ విందునిచ్చాడు అజిత్ పవార్. ఎన్డీఏ కూటమి భాగస్వామి పక్షమైనటువంటి ఇచ్చి మీ జోలికి ఎవరన్నా వస్తే అంగీకరించేది లేదు అంటూ హెచ్చరికలు జారీ చేశాడు.